సార్ త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ ప్రభుత్వం 151 సీట్లతో మెజార్టీతో గెలిపిస్తే ఏ ఒక్క పథకం కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో అందజేయకుండా ఏదో కంటి తుడుపు చర్యల్లో ఏ విధంగా ప్రజలను మభ్యపెడుతూ ఈరోజు పూర్తిగా అన్ని రంగాల్లో గవర్నమెంట్ విఫలమైంది. అయితే ఈసారి ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉండవంటారు? ఖచ్చితంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క రాజధాని అయితేనేమి, నిరుద్యోగ సమస్యలు అయితేనేమి, వృద్ధుల సమస్యలు అయితేనేమి, బీసీల సమస్యలు అయితేనేమి, ప్రతి ఉపాధ్యాయుల ఉద్యోగ ప్రతి ఒక్క రంగం అభివృద్ధి చెందాలా, ఈరోజు సంతోషంగా ఉండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా. చెప్పండి సార్, సోమిరెడ్డి సార్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సార్ యొక్క విజయ అవకాశాలు ఈసారి ఎంతవరకు ఉన్నాయి? ఈసారి ఖచ్చితంగా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన దానికంటే అనేక అవినీతిమయం. ఈ రోజు చూస్తే కొండలు గుట్టలు ఇసుకలు కాడి నుంచి ప్రకృతి వనరులు సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి సార్. అలాగే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు కానీ చాలా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో గతంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకి పేదలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోయిన గతంలో అవ్వతాతలకి నెత్తి మీద ముద్దు పెట్టి అందరినీ మోసం చేసి 151 స్థానాలు గెలిపిస్తే ఒక్కరికి కూడా న్యాయం చేయకుండా అన్యాయం చేశాడు. ఎందువల్లంటే అవ్వాతాతలు గెలిస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి 250 రూపాయల లెక్కన ఇప్పుడు కూడా 3,000 చేయలేకపోయిన పరిస్థితి. అదే విధంగా బీసీలకు కూడా ఏ ఒక్క పథకం కూడా రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు రజకీలకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ వాళ్ళ పనిముట్లు ఇచ్చి వాళ్ళ పనికి తోడ్పడిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క బీసీలకు కానీ ఏ ఒక్క రాష్ట్రంలో అభివృద్ధి కానీ చేయలేకపోయాడు. ఈసారి ఖచ్చితంగా ఓటమి పాలవడం అనేది తెలియజేస్తా ఉన్నాను సార్. అయితే ఈసారి ఓవరాల్ గా స్టేట్ వైడ్ తెలుగుదేశం పార్టీ యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పూర్వవైపు వస్తా ఉంది. 175 సీట్లకు గాను 175 సీట్లకు వచ్చినా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే ఎక్కడ పట్టినా వ్యతిరేకత, పేదవాళ్ళ ఇంట్లో నుంచి అగ్రకులాల దాకా కూడా ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చేసి ఎవరు పట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలా, నారా చంద్రబాబు నాయుడు తీసుకురావాలా, మళ్ళీ రాష్ట్రం బాగుండాలా, ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ రాజధాని కావాలి అంటే అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ కాదని 5 ఏళ్ళు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్ కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? అంటే యాక్చువల్గా అది మామూలుగానైతే దాని ప్రభుత్వాన్ని కూడా ఎవరు అనరు. అంటే ప్రభుత్వం అంటే ఎప్పుడు వన్ సైడ్ ఒక రెడ్డి సామాజిక వర్గానికే పోతుంది. ఉన్నత పదవులన్నీ కూడా అన్ని ఒక రెడ్డి సామాజిక వర్గానికి అన్ని ఒక ఇది జరగడం జరిగింది. మద్యం అనేది ఆపేస్తాను పూర్తిగా అన్న వ్యక్తి ఈ రోజు మద్యాన్ని అధిక రేట్లు పెంచడం వల్ల, సరైన బ్రాండ్లు లేకపోవడం వల్ల కొంతమంది పాలకులు కూడా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మద్యం ఆపేస్తానని ఆపేయండి, దానికి తప్పలేదు. కానీ ఆ మద్యాన్ని ఏ మద్యం అయితే ఆపేస్తానని చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో సీఎం గా వచ్చిన వ్యక్తివి అదే మద్యాన్ని అధిక రేట్లు అమ్ముతూ సొంత బ్రాండ్లు అమ్ముతూ నీ యొక్క బ్రాండ్లే పెట్టుకుంటూ ఓన్లీ స్పిరిట్ అమ్మి ఈ రోజు ఆ మద్యం మీద వచ్చిన డబ్బుని నీ ఒక 500 కోట్లు పాలస్తూ 10 కంటైనర్లు మొన్న డబ్బులు తోలుతా ఉంటే దొరికినాయి మీ కడప నుంచి పోతాను. సో ముందు మద్యం అయితేనేమి, ఇంకోటి ఒకటని కాదు, అమ్మ దీవెన అన్నాడు, జాబు ప్రతి సంవత్సరం జాబు కావాలని అన్నాడు. కొన్ని వేల మంది విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి సరైన ఉద్యోగం లేక, సరైన ఉద్యోగం ఆఫర్ రాక 5 సంవత్సరాల నుంచి విద్యార్థులు చదువుకొని ఖాళీగా ఉండి ఏ ఉద్యోగం దొరక్క చిన్న సూపర్ మార్కెట్ లోనో చిన్న చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న విద్యార్థులు ఈ రోజు కేవలం ఒక సూపర్ మార్కెట్ లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా చేయాల్సిన పరిస్థితి ఒక ఈ వైసీపీ గవర్నమెంట్ లోనే మనం ముందుగా చూస్తున్నాం సార్. అయితే ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ అధికారం సార్? అయితే ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉండవంటారు?
అంటే యాక్చువల్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ అయినా నాణ్యమైన గవర్నమెంట్ అంటూ ఉన్న గవర్నమెంట్ అది ప్రజలకే తెలుసు. ఎందుకంటే ఒక విద్యార్థుల పరంగా కానీ ఒక చదువుకున్న వాళ్ళ పరంగా కానీ ఈ రోజు ఉన్నత విదేశాల్లో మన జెండా ఎగరేస్తున్నారంటే ఆంధ్ర వాళ్ళు పోయేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ బెంగళూరు చుట్టుపక్కల ఉన్న సౌత్ నార్త్ విదేశాల్లో ఒక పెద్ద 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 యూనివర్సిటీలో మన ఒక ఆంధ్ర ఒక విద్యార్థులు ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు గర్వంగా ఈ రోజు మేము సాఫ్ట్వేర్ చదివేస్తున్నామని ఒక రైతు బిడ్డకి గర్వంగా ఇంజనీర్ ఈ రోజు ₹1,00,000 2 లక్షల జీతం తీసుకున్న కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ ఒక డెవలప్మెంట్ అనేది ఏంటంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని పునాది ఎవరు? కొండల్లో ఉన్న హైదరాబాద్ ని ఈ రోజు ఒక అద్భుతమైన ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీగా చూపించిన హైదరాబాద్ డెవలప్ చేసిన నాయకుడు ఎవరు? మరెవరో నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రెండు కలయికలో యువగలంలో ఇది సాధ్యమని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. ఖచ్చితంగా వచ్చేది కూడా వైసీపీ మరియు టీడీపీ వస్తుంది. వైసీపీ అండ్ జనసేన కలయికతోనే ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ జనసేన టీడీపీ జనసేన కలయికతోనే ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఒక 3-4 నెలల్లోనే గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది పక్కా. ఇది సిద్ధం, దీనికి ఎదురు లేదు. మేము సిద్ధం, టీడీపీని గెలిపించుకోవడానికి మేము సిద్ధం. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి మీ కామెంట్ ఏంటి? మనం క్లియర్ గా చూసుకుంటే గడిచిన ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులైతే ఈ ప్రభుత్వ ప్రజలకి ఎవరికీ నచ్చలేదు. ముఖ్యంగా ఏదైతే హామీలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాటిల్లో సగానికి సగం పైగా నెరవేర్చలేదు. 1 మద్యపాన నిషేధం అయితే ఏమి, 2 సిపిఎస్ అయితే ఏమి, 3 ఎవరికైతే విద్యా దీవెన వసతి అయితే ఏమి, 1 విడత ఎత్తేయడం, అట్లా ఏ సంక్షేమ పథకం కూడా సరిగా ఇవ్వలేదని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా దీనికి తగిన చర్యలు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఈసారి ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఏ పార్టీ రూలింగ్ లోకి వస్తే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉండవంటారు? ప్రత్యేకంగా ఇంకా చెప్పన అవసరం లేదు. టీడీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పథకాలు అయితే ఏమి, ఆ ప్రజల సంక్షేమ పథకాలు అన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.